కోసమే మేము వెళ్ళామని డేట్ మార్చి ఒకే అంశాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వకుండా వెళ్ళిన ప్రతిసారి స్పష్టంగా మాకు ఇది కావాలి, లేకపోతే ఈ అంశాల విషయంలో మీరు దృష్టి పెట్టండి, ప్రత్యేకంగా సాయం చేయండి అని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్దిష్టమైన అంశాల వారీగా నిండుగా మెండుగా సాధించడంలో చంద్రబాబు గారు దిట్ట. ఎందుకంటే ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోంది. 6 నెలల్లో కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన ప్రత్యేకమైన సాయాన్ని గ్రాంట్ల రూపంలో కానీ, లేకపోతే అమరావతి విషయంలో అభివృద్ధి విషయంలో నిధుల కేటాయింపు, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వీటి నుంచి కూడా కేంద్ర సహాయ సహకారాలతో పూచీకత్తు ద్వారా సాధించడం, అలాగే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి తొలి బడ్జెట్లో కూడా స్పష్టంగా పోలవరం సాయం కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సాయం విషయంలో కూడా ఇది కావాలి అని నిర్దిష్టంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే కేంద్రం తన సహాయ సహకారాలు అందించడం, కళ్ళకు కట్టినట్టుగా 6 నెలల్లో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎంత కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధికి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది నిజంగా ఏపీ ప్రజల అదృష్టం ఏమిటంటే అభివృద్ధి అనేది ఏదో మాటల్లో కాకుండా క్లియర్ కట్గా అది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వివిధ రూపాల్లో మనకి పెట్టుబడులు రావడం అనేది కానీ, లేకపోతే ప్రతిపాదనలు, చర్చలు రాష్ట్రం వైపు అంతర్జాతీయంగా చూడటం అనేది కూడా ఈ 6 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటి అనేది చెప్పకనే చెప్పడం కాదు, చేసి చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు కూడా ఇంకొక అంశం ఏమిటంటే నవ్యాంధ్రలో నవశకం అని అంటున్నారు. ఎందుకంటే ఏపీ వైపు సౌదీ కూడా చూస్తోంది. సౌదీ దేశం సో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఏ ఫర్ ఆంధ్ర, పీ ఫర్ ప్రోగ్రెస్, ఏపీ అంటే ఇది అనే విషయంలో స్పష్టంగా చూపిస్తున్న నేపథ్యంలో కాబట్టి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అభివృద్ధి అంటే ఇది, అంటే గతంలో లాగా కాకుండా అక్షరాల అభివృద్ధి ఇది అని చేసి చూపిస్తున్న పరిస్థితి చెప్తున్న ఇది కనిపిస్తుంటే, నిన్న కూడా ప్రత్యేకంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు వివిధ కేంద్ర మంత్రులతో, అలాగే అమిత్ షాతో, ప్రధాని మోదీతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక రకంగా ఇవి ఫలవంతమైన చర్చలు అనే చెప్పచ్చు. ఎందుకంటే పోలవరం, అమరావతి ప్రాజెక్టులు తిరిగి గాడిలో పెట్టేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో వాటి విషయంలో కొంత ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఫిబ్రవరిలో మళ్ళీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన అంశాలేంటి, నిధులేంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా స్పష్టమైన రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఎంత మేర రాష్ట్రం నష్టపోయింది, అలాగే 94 పైచిలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఆగిపోయాయి, అవన్నీ కూడా కొంత నిధుల విషయంలో వాళ్ళు దారి మళ్లించిన నేపథ్యంలో ఈ పథకాలు ఆగిపోయాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా దాదాపుగా 70 పైచిలకు కేంద్ర పథకాలన్నీ కూడా పునరుద్ధరించిన విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి తెలిపిన విషయం స్పష్టంగా కనిపించింది. అలాగే స్వర్ణాంధ్రకు చేయూతనివ్వండి, స్వర్ణాంధ్ర అంటే ఏదో మాటల పరంగానే కాకుండా జుబిలెంట్ ఏపీ, సో ఒక వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు స్పష్టమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారో దాని ఫలాలు ఎలా ఉంటాయి, దాని విజన్ ఏంటి అనేది స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అనే ఒక అంశంతో వెళ్తున్న నేపథ్యంలో వారు అక్కడ వికసిత్ భారత్, ఇక్కడ వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన నేపథ్యంలో అంశాలు కూడా చెప్పారు. మనం అనుకుంటున్నట్టే 94 కేంద్ర పథకాల నిధులు మళ్లించిన నేపథ్యంలో 70 పునరుద్ధరించారు. అలాగే మిట్టల్ స్టీల్ ప్లాంట్ ముడి ఖనిజం ఇవ్వమని చెప్పి కూడా స్పెషల్ రిక్వెస్ట్ కోరారు. ఇదే కాకుండా జనవరిలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి పర్యటిస్తున్న నేపథ్యంలో దాదాపుగా 84,000 కోట్ల రూపాయలకి సంబంధించిన శంకుస్థాపనలు కానీ, లేకపోతే పర్యటించి అక్కడ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అనేది కూడా ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి. ఇవే కాకుండా మిగిలిన వాళ్ళందరితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఎన్డీఏ పక్షాల సమావేశంలో కూడా భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఎన్డీఏ సమావేశానికి కూడా నిజంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ప్రతిసారి ఎన్డీఏకి సంబంధించి కీలకమైన అంశాలు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఉంటున్నారు అందులో. అలాగే అంబేద్కర్ పై తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలను కాంగ్రెసే వక్రీకరించింది అన్న అంశంపై కూడా కొంత అమిత్ షా వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ప్రత్యేక సాయంతో ఆదుకోండి అని చెప్పి క్లియర్ కట్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ముందుంది తీయని వేడుక. మరి చంద్రబాబు చెప్పినా అడిగినా ఇస్తున్న నిధులేంటి,
కేంద్రం ఎలా స్పందించింది? ఈ రోజు మధ్యాహ్నానికల్లా ముఖ్యమంత్రి గారు